రాష్ట్రాలకే పరిమితం అయ్యారు. ఆ 2 రాష్ట్రాలు కూడా చివరికి ఒక్క రాష్ట్రానికే మిగిలారు. మరి అలాగని కమ్యూనిస్టులు ఏమైనా అంతరించిపోయారా? మళ్ళీ మొన్నటి బెంగాల్లో కాసిన సీట్లు సాధించుకున్నారు, తమిళనాడులో కొన్ని సీట్లు సాధించుకున్నారు, అంతే. అలాగే భారతీయ జనతా పార్టీ 2004 తర్వాత ఇక అయిపోయింది దాని పని అనుకున్నారు. 2009కి వచ్చేటప్పటికి తగ్గినాయి సీట్లు. కాబట్టి ఇంకేముంది, అయిపోయింది. 200 సీట్లు కాంగ్రెస్ పార్టీ దాటేసింది, ఇంకేముంది బీజేపీ పని అయిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత 2014లో ఏకంగా ప్రభుత్వంలోకి వచ్చింది. 2019లో మళ్ళీ భారీగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గట్టిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం పోలేదు కదా. తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది కదా, అట్లా కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చింది కదా. కాబట్టి ఒక పార్టీ కనుమరుగైపోవడం అనేది ఉండదు. జాతీయ స్థాయిలో తృతీయ ప్రత్యామ్నాయం లేనంత వరకు, అది కూడా ప్రాంతీయ పార్టీల కూటమి లాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు కాకుండా ఓ బలమైనటువంటి శక్తిగా 3వ పార్టీ రానంత వరకు కూడా కాంగ్రెస్ ఉంటుంది. అంటే మనం తెలంగాణలో బీఆర్ఎస్ కానీ గెలిచుంటే ఖచ్చితంగా 3వ ప్రత్యామ్నాయంగా ఆయన వచ్చి ఉండేవారేమో. ఆయన పెట్టింది అందుకు జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఉండదు. ఎప్పుడు కూడా ప్రాంతీయ గెలిచినా కూడా ప్రాంతీయ నాయకుడిని జాతీయ నాయకుడిగా చూడలేరు. వెరీ సింపుల్ లాజిక్. ఎన్టీ రామారావుది ఊహలు, రాజశేఖర రెడ్డిది ఊహలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి జాతీయ నాయకుడు అవుతాడు, చంద్రబాబు నాయుడు జాతీయ నాయకుడు అవుతాడు, ఇవన్నీ మనం ఇక్కడ కూర్చుని డబ్బులు ఎప్పటి నుంచి అంటున్నారు కదా, థర్డ్ ఫ్రంట్ అదే అనేది. ఫ్రంట్లు వేస్ట్ అంటున్నా. ఫ్రంట్లు లాంటి టెంటులు పెట్టుకుంటే ఎదగదు. ఇప్పుడు బేసిక్ గా చంద్రబాబు నాయుడు నీ కర్ణాటక వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయాలా, లేకపోతే ఉత్తరప్రదేశ్ వాడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలా? నేను అంటుంది అదే. తృతీయ ప్రత్యామ్నాయం అంటే 3వ పార్టీ దేశవ్యాప్తంగా అవ్వాలి. ఆ ఛాయిస్ కొంత కేజ్రీవాల్కి ఉంది, కానీ కేజ్రీవాల్ మధ్యలో బీజేపీ వేసిన ట్రాప్ లో పడిపోతున్నాడు. బీజేపీ రెచ్చగొడతంటే అతను డబ్బులు ఎలాగైనా లంచం సంపాదించైనా సరే రాజకీయాలు చేయాలనుకుని గోవాకు పంజాబ్కి చేసుకుని ఆ ఫైనాన్షియల్ ట్రాప్ లోకి ఇరుక్కుపోయాడు. ఇప్పుడు బీజేపీతో శత్రుత్వం వరకే చూసుకున్నాడు, కానీ తన పార్టీ విస్తరణ వైపుకి వెళ్ళలేకపోతున్నాడు. అంతే కదా. తన పార్టీ విస్తరణ చేసుకుని అతను దేశవ్యాప్తంగా సక్సెస్ అయ్యి